భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి జై. ఈరోజు ఒక మిక్స్డ్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాం. సినిమా విడుదలైన సందర్భంగా మేము చాలా ఉత్సాహంగా రావాలనుకున్నది వెనకాల ఎక్కడో మన దేశం గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు, కేవలం ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్పేలాగా ఒకటి పెట్టుకున్నాము అని అనుకుని కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి, దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్లో కొంత భాగం మేము మన పోరాడే సైనికులకి, రక్షకులకి ఇద్దామని చెప్పి మేము యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఉద్రిక్తత వచ్చింది. మేమందరం కూర్చుని ఇది సినిమాని వెనక్కి తీసుకుందామా, కొంత పోస్ట్పోన్ చేద్దామా అని కూడా ఆలోచించాం. కానీ అందరూ అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా మన పని చేసుకుందాము అనేది కాకుండా సినిమాని తీయడానికి 300-400 మంది ఇక్కడ కష్టపడమే కాకుండా అనేక వందల థియేటర్లో దీన్ని రిలీజ్ చేస్తాము. ఆ వందల థియేటర్లో అనేక కుటుంబాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి. అందరూ పని చేసుకుంటున్నారు కనుక ఇది రిలీజ్ చేసిన మాత్రం తప్పుగా రాదనే ఒక ధైర్యంతో ఇది తీసుకున్నాం. సో ఒక పరిపాటిగా ఇవాళ దీన్ని ఇక్కడికి వచ్చి మేము ప్రేక్షకులకి కేవలం కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చాం. సో ఇక సినిమా గురించి మాట్లాడతాను. ఈ సినిమా చాలా ఆహ్లాదకరంగా ఉండడానికి మొదటి నుంచి ప్రయత్నించాము. ఆ ప్రయత్నం మాది సఫలమయ్యి ఇవాళ పొద్దున్న థియేటర్లో చూస్తే ఆ రియాక్షన్ చూస్తే మాకే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంత రియాక్షన్ వచ్చింది ఏంటా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అందుకని అటువంటి ఈ చిత్రాన్ని ఇంత ఇదిగా రిసీవ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. మేము మళ్ళీ ఒక సక్సెస్ మీట్ లాంటిది ఏదన్నా ఇంకో 2-3 రోజుల్లో పెడదామని అనుకుంటున్నాము. అది కాకుండా ఇందులో చెప్పాల్సి వస్తే మరి మన శ్రీ విష్ణు కానీ, వెన్నెల కిషోర్ కానీ ఈ సినిమాని బ్రహ్మాండంగా, అంటే వాళ్ళు జనరల్గా అంటే శ్రీ విష్ణుని అనేక సినిమాలు చూశాను నేను. అన్ని సినిమాల కన్నా ఒక మెట్టు ఎక్కి ఎదిగి సిక్సర్ కొట్టాడన్నమాట దాన్ని. అందుకని ప్రత్యేకంగా శ్రీ విష్ణుకి శ్రీ విష్ణు గారు అంతా చాలా బాగా చేశారు.